ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల మహాసభ జరుపుకోవడం జరిగింది. 100 సంవత్సరాలు సుదీర్ఘ కాలంలో సిపిఐ పార్టీ పేదల కోసం, నిరుపేదల కోసం, ఇండ్ల స్థలాల కోసం ఈ యొక్క ప్రాంతంలో అప్పుడు సిహెచ్ రాజేశ్వరరావు ఎమ్మెల్యేగా ఎన్నో ఇండ్లు ఇచ్చినటువంటి ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ. 100 సంవత్సరాల 1000 ఎకరాల భూములు పంచిన ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. ఇలా ప్రధానంగా చూస్తే ఈ యొక్క దేశంలో ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ ప్రజా సంఘాలను కానీ కార్మికులను ప్రజలను ఇవాళ ఈ యొక్క సంస్థలను కూడా టాటా అంబానీ ఆదానీలకు కొమ్ము కాస్తూ పెట్టుబడిదారు వ్యవస్థకు కట్టబెట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ ఉద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నౌకర్లు ఇవ్వక పిల్లలు చదువుకొని గల్ఫ్ దేశాలకు విద్యావంతులు మేధావి వర్గంలో ఇలా ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు వస్తాయని చదివినటువంటి పిల్లలు కూడా ఇలా ఎలాంటి ఉద్యోగాలు రాక ఇలా యువత రోడ్డు మీద పడి ఇలా మద్యానికి బానిసలైనటువంటి పరిస్థితులలో మగ్గుతూ ఉన్నారు. అదేవిధంగా ఇలా చూస్తే లక్షలాది ఇండ్లు ఇస్తాము, డబల్ బెడ్రూమ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు అని కానీ ఎన్నో ఇండ్లు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇండ్లు కానీ ఇలా నిరుపేద కుటుంబాలకు ఇవ్వాలనేది కూడా కోరుతూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అధికారంలోకి వచ్చినాక పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లని ఇలా పూర్తి స్థాయిలో గ్రామాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం. ఇలా ఏంటంటే ఎక్కడ చూసినా కూడా ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు వస్తున్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రధానంగా వాళ్ళని పూర్తిగా సర్వే చేసి ఈ ఇండ్ల స్థలాలు కూడా ఇండ్ల స్థలాలు కూడా పూర్తిగా లేని వాళ్లకు సర్వే చేసి ఇవ్వాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఈ యొక్క మన 14వ తారీఖు జరుగుతున్నటువంటి సిపిఐ 4వ జిల్లా మహాసభను కూడా కార్మికులు కానీ ఇలా సంఘాలు కానీ అన్ని సంఘాలు కార్మిక సంఘాలు కానీ ఇలా మేధావి వర్గం కానీ ఇలా సిపిఐ నాయకులు కానీ విజయవంతం చేయాలనేది కూడా మేము ఒక సిపిఐ పార్టీ కార్మిక సంఘం నాయకులుగా పిలుపునిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ దేశంలో పేదవాళ్ళ కోసం కానీ దున్నే వాళ్లకు భూమి కావాలని కానీ నారాయణ రెడ్డి, బద్దం మెల్లారెడ్డి, ఇవాళ సింగిరెడ్డి భూపతి రెడ్డి కానీ బండపల్లి గడ్డం తిరుపతి రెడ్డి కానీ యోధులు ఎంతోమంది ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి 1000 ఎకరాల భూములు నిరుపేదలకు వంచిన ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐదే అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ మహాసభను అందరూ కూడా ఇవాళ సిరిసిల్లలో లహరి ఫంక్షన్ హాల్లో జరుగుతున్నటువంటి 14వ తారీఖు జరుగుతున్నటువంటి జిల్లా 4వ మహాసభను అందరూ కూడా విజయవంతం చేయాలి. అన్ని కార్మిక సంఘాలు కూడా విజయవంతం చేయాలని కూడా కోరుతూ ఉన్నాం. ఇవాళ దున్నేవానికి భూమి కావాలని కొట్లాడి అప్పటి నుంచి ఇప్పటి వరకు 100 సంవత్సరాలుగా కొట్లాడి పేదలకు కానీ నిరుపేద కుటుంబాలు బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలకు ఉన్నటువంటి వాళ్ళకి 5,50,000 లోను లేని వారికి ఇండ్లు లేని వారికి అందియాలి. అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు ఎవరికైతే అర్హులైనటువంటి వాళ్లకు ఇండ్లు లేనటువంటి వాళ్లకు కార్మికులకు కానీ పేద వర్గానికి కానీ అందియాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నల్లధనాన్ని ప్రపంచ నల్లధనాన్ని తీసుకొచ్చి మనిషికి 15 లక్షలు వేస్తాం, ఇలా ప్రజల సేస్ కోరుతామని చెప్పినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం బ్యాంకుల ముంగట చెప్పులు పెట్టుకొని కూర్చుంటే కోట్లాది రూపాయల బ్యాంకులలో జమ అయినట్టుంటే దాన్ని ప్రైవేటీకరణ చేసి టాటా అంబానీ ఆదానీలకు కొమ్ము కాసినటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని. ఇలా ప్రజలు మేధావి వర్గం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. రాబోయే ఎలక్షన్లలో శాసనసభ ఎన్నికలలో కూడా ఇలా మన ఒక సర్పంచ్ ఎలక్షన్లలో కూడా రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో కూడా పూర్తి స్థాయిలో గ్రామాలలో సర్పంచ్ సిపిఐ అభ్యర్థులను కూడా నిలబెడతాం, ఎంపీటీసీ జడ్పీటీసీలను కూడా సిపిఐ అభ్యర్థులను నిలబెడతాం. ఈ ప్రాంతంలో సిపిఐ అప్పుడు 5 సార్లు కూడా రాజేశ్వరరావు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఘనచరిత్ర ఈ యొక్క నియోజకవర్గం వేములవాడ నియోజకవర్గ స్థాయిలో సిపిఐ ఎమ్మెల్యేగా ఎంతోమందికి ఇండ్లు ఇచ్చినటువంటి ఘనచరిత్ర కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందరు కూడా సర్పంచ్లకు కానీ ఇలా ఎంపీటీసీ జడ్పీటీసీలకు నిలబడే వాళ్ళు కూడా పూర్తిగా సిద్ధం కావాలనేది కూడా సిపిఐ పక్షాన కోరడం జరుగుతూ ఉంది.